దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా మనం కొబ్బరికాయను కొడతాం. మనం కొట్టిన విధానం బట్టి కాయ పగులుతుంది. మధ్యకు 2 ముక్కలుగా పగిలితే మంచిదని భావిస్తాం. అదే వంకరగా పగిలితే, చిన్న చిన్న ముక్కలుగా కాయ పగిలితే తెగ భయపడిపోతాం. అలా భయపడవలసిన అవసరం లేదు. కొబ్బరికాయ అంటేనే శుభం. అది ఎన్ని ముక్కలైనా సరే శుభాలనే ఇస్తుంది. ఇక విరిగిన విధానాన్ని బట్టి శుభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా? కొబ్బరికాయ చిన్న ముక్కలుగా పగిలితే ఇంట్లో ధనం వృద్ధి చెందుతుంది. అదే కొబ్బరికాయ 5 భాగాలుగా విరిగితే స్థిరమైన ధనం మీ ఇంటికి వస్తుంది. కొబ్బరికాయ 2 ముక్కలుగా సమానంగా పగిలితే కష్టాలు తొలగిపోతాయి. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక భాగం పెద్దదిగాను మరో భాగం చిన్నగాను పగిలితే మీరు రత్నాలు లభించే అవకాశం ఉంటుంది. ఇక మీరు భగవంతుణ్ణి పూజిస్తున్న సమయంలో కొబ్బరికాయ కొట్టిన శబ్దం వినిపిస్తే మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు.